రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సిటీ అధికారులు. నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని పాత పోలీస్ కమిషనరేట్లో పోలీసు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. వర్షాలు మొదలు కాకముందే చర్యలు చేపట్టాలని ఆదేశించారు అధికారులు. డ్రైనేజీల పుడకతీత, పైపులైన్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారు. నగరంలో గుర్తించిన టాప్ 10 వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు అధికారులు. హైదరాబాద్లో తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ కు మూతలు ఏర్పాటు చేయాలని, ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించాలని సూచించారు. రాత్రి వేళల్లో స్ట్రీట్ లైటింగ్ మెరుగుపరచాలని నిర్ణయించారు. పోలీసు విభాగంతో కలిసి పనిచేస్తూ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ తెలిపారు. వర్షాకాలంలో ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా చూస్తామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, రహదారుల అభివృద్ధికి 150 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో జోనుకు 25 కోట్ల రూపాయలను ఇస్తామన్నారు. రెండు విభాగాల మధ్య సమావేశాలు జరగడంతో క్షేత్రస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పాదాచారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు, అండర్ పాసుల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలానికి ముందుగానే నగరాన్ని సిద్ధం చేసి ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తామన్నారు జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు.